హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర కామన్ సెన్స్ యూజ్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఇక్కడ సోలార్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఏం ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఇండస్ట్రియల్, డిఫెన్స్. ఫస్ట్ ఇండస్ట్రియల్ చూసినామంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. అవి వచ్చి నాన్ పర్మిటెడ్ ఎక్స్ప్లోజివ్స్. ఇవంతా ఎక్స్ప్లోజివ్స్ అంట. ఇవి వచ్చి ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ డిఫెన్స్ చూసినామంటే వీళ్ళు యుఏఎస్ అండ్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే అమ్యునిషన్స్, అలాగే హై ఎనర్జీ మెటీరియల్, అలాగే బాంబ్స్, వార్ హెడ్స్, రాకెట్స్ అండ్ మిజైల్స్. ఇవన్నీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక్కడ ఇవి డ్రోన్స్ అనమాట. ఇవంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, అలాగే డిఫెన్స్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము క్వార్టర్ రిజల్ట్స్ చూడబోతాము. ఇక్కడ స్క్రీనర్లో మనకు రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్ చూసినామంటే 1,50,000 crores ఉందన్నమాట. అంటే ఇది లార్జ్ క్యాప్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు మనం క్వార్టర్ రిజల్ట్స్ వస్తాము. క్వార్టర్ రిజల్ట్స్ చూసినామంటే రీసెంట్గా మనం మార్చ్ క్వార్టర్ వచ్చింది. ఇక్కడ మార్చ్ 2024 అలాగే మార్చ్ 2025 ఈ రెండు కంపేర్ చేస్తాము ఇయర్ ఆన్ ఇయర్. ఇక్కడ సేల్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 1,611 crores అయితే ఇప్పుడు 2,167 crores. ఇక్కడ సేల్స్ అనేది పెరిగింది. అది ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటే సేల్స్ గ్రోత్ ఇక్కడ 34% ఉందన్నమాట. అంటే ఇక్కడ గ్రోత్ అనేది చాలా బాగుంది, సేల్స్ గ్రోత్. తర్వాత ఎక్స్పెన్సెస్ చూసినామంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్లో మనకు 2 types ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి మెటీరియల్ కాస్ట్, అనదర్ వన్ ఎంప్లాయీ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ చూసినామంటే 52% ఉంది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 54%. అదే ఎంప్లాయీ కాస్ట్ చూస్తే 7%, 8%. ఇక్కడ పెద్దగా చేంజ్ కాలేదు. ఓవరాల్గా ఎక్స్పెన్స్ చూసినామంటే 1,257 crores ఉంటే 1,629 crores పెరిగింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 354 crores అయితే ఇప్పుడు 537 crores. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. లాస్ట్ ఇయర్ 22% అయితే ఇప్పుడు 25%. ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది బాగుంది, పెరిగింది 3%. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ చూసినట్టు లాస్ట్ ఇయర్ 20 crores అయితే ఇప్పుడు 7 crores. ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది తగ్గింది. అది ఎంత తగ్గిందంటే 13 crores తగ్గిందనమాట. తర్వాత ఇంట్రెస్ట్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 32 crores పే చేస్తే ఇప్పుడు 29 crores పే చేశాను అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 3 crores తగ్గింది. అంటే వీళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ కొంచెం పే చేసింటారు, దానివల్ల ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గిందనమాట. అలాగే దీని మార్కెట్ క్యాప్ చూసినామంటే 1,50,000 crores ఉంది. కానీ ఇంట్రెస్ట్ అనేది 29 crores మాత్రం పే చేసినారంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ డిప్రిషియేషన్ చూసినామంటే 37 crores ఇప్పుడు 50 crores. ఇక్కడ 13 crores ఇంక్రీజ్ అయింది, దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. లాస్ట్ ఇయర్ 305 crores అయితే ఇప్పుడు 464 crores. ఇక్కడ 160 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. ట్యాక్సెస్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 21%, ఇప్పుడు 25%. ట్యాక్సెస్ అనేది కరెక్ట్గా పే చేస్తున్నారు. ఇది కార్పొరేట్ ట్యాక్సెస్కి దగ్గరగా ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్.
తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 243 క్రోర్స్ అయితే ఇప్పుడు 346 క్రోర్స్. సో ఇక్కడ 100 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ మనము క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వీళ్ళకి సేల్స్ అనేది పెరిగింది, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెరిగినాయి, అలాగే డెప్ట్ చూసినామంటే తగ్గింది, అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగింది. సో ట్యాక్స్ అనేది వీళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ దగ్గర పే చేస్తున్నారు. అలాగే ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసినామంటే 100 క్రోర్స్ పెరిగిందనమాట, అంటే 50% పెరిగింది. సో ఇవన్నీ బాగా వచ్చిందన్నమాట ఇరానీ రిజల్ట్స్. సో అలాగే నెక్స్ట్ ఫ్యూచర్లో బాగా వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేస్తాము. సో అది నిజం కావచ్చు, లేదంటే రాంగ్ కావచ్చు, కానీ మనం అనలైజ్ చేస్తామంతే. ఇక్కడ చూసినామంటే సో ఇప్పుడు ఇక్కడ మార్చ్లో 1600 క్రోర్స్ వస్తే జూన్లో 1685 క్రోర్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు 2167 క్రోర్స్. సో ఇక్కడ దీన్ని బట్టి చూసినామంటే ఇప్పుడు నెక్స్ట్ జూన్లో ఇక్కడ మనకు ఎక్కువ రిజల్ట్స్, ఎక్కువ ప్రాఫిట్స్, సేల్స్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే జూన్లో 1685 క్రోర్స్ అనమాట. సో కాబట్టి నెక్స్ట్ జూన్లో సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఇక్కడ ప్రాఫిట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ జూన్లో 1685 క్రోర్స్, సెప్టెంబర్లో 1716 క్రోర్స్, డిసెంబర్లో 1973 క్రోర్స్. కాబట్టి ఇది ఇప్పుడు మార్చ్ కన్నా తక్కువ ఉండదు, కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళ సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. సో మనం ఇది అబ్జర్వ్ చేసుకోవాలి, పెరుగుతాయా లేదా తగ్గుతుందా అనేది. అలాగే లాస్ట్ ఇయర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ జూన్లో 1682 అయితే ఇప్పుడు 2023లో 1682 క్రోర్స్ అయితే ఇక్కడ 1685, ఇక్కడ ఫ్లాట్గా ఉండిందనమాట. తర్వాత సెప్టెంబర్లో చూసినామంటే సెప్టెంబర్ 23లో 1347 అయితే ఇక్కడ 1716, ఇక్కడ 1429 అయితే 1973. సో ఇక్కడంతా పెరిగింది కాబట్టి సో నెక్స్ట్ జూన్ క్వార్టర్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం అది అబ్జర్వ్ చేస్తాము, వాళ్ళకు మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదని చెక్ చేస్తాము. అలాగే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసినామంటే త్రూఅవుట్ 2022 సో ఇక్కడ 20%, 18, 19, 19, 19, 19. సో ఇక్కడ 20%, 19 అంటే ఇక్కడ దగ్గరగా ఉంది. తర్వాత ఇక్కడ సెప్టెంబర్ 23 నుండి డైరెక్ట్ 19%, 25% పెరిగింది అనమాట. 25% పెరిగింది ఇక్కడ. తర్వాత 22, మళ్ళీ ఇక్కడ 27, 26, 27, 25. సో ఇక్కడ చూసినామంటే సెప్టెంబర్ 2023 నుండి వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది 25%, 27% రేంజ్లో ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ ఈ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి మనకు ఏమర్థమైందంటే సో నెక్స్ట్ 2 to 3 క్వార్టర్స్ వీళ్ళ రిజల్ట్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాన్యువల్ రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ యాన్యువల్ రిజల్ట్స్లో 2024 నుండి 2025 ఉందన్నమాట. సో ఇక్కడ సేల్స్ చూసినామంటే 1073 క్రోర్స్ నుండి 7500 క్రోర్స్, అంటే 10 ఇయర్స్లో మనకు 7 times పెరిగిందన్నమాట సేల్స్. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే సేల్స్ గ్రోత్ చూసినామంటే సో ఇక్కడ 1%, 18%, 13%, 9%, 21, 28. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉందన్నమాట. తర్వాత 12%, 56, 75 ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది. సో ఇక్కడ పాజిటివ్. సో ఓవరాల్గా లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళకు ఇక్కడ సేల్స్ తగ్గిందనమాట. ఇక్కడ 28% ఇంటూ 9% -9% పోయింది, తగ్గింది ఇక్కడ సేల్స్. అంటే 2460 క్రోర్స్ నుండి 2237 క్రోర్స్, ఇక్కడ 9% తగ్గిందనమాట. అలాగే ఇక్కడ మార్చ్ 2024లో 12% తగ్గింది. రిమైనింగ్ ఆల్ ద ఇయర్స్ వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది బాగుందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో తర్వాత ఎక్స్పెన్స్ చూసినామంటే ఇక్కడ 860 క్రోర్స్ నుండి 5500 పెరిగింది. సో మనం చూడాల్సింది ఏమంటే ఈ ఎక్స్పెన్స్లు దేనికి ఎక్కువ పోతుంది. సో ఎక్స్పెన్స్ చూసినామంటే ఫస్ట్ మెటీరియల్ కాస్ట్ చూసినామంటే సో 55%, 57, 61. సో ఇక్కడ దీంట్లో అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ హైయెస్ట్ 63% ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ 24లో 53%, తర్వాత 52%. ఇక్కడ ఈ 2 ఇయర్స్ చూసినామంటే సో ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కడ చూసినా కూడా 55, 61 ఇలా ఉంది. సో ఇప్పుడు కరెంటు తక్కువ ఉందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్.
సో మెటీరియల్ కాస్ట్, సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే వాళ్ళు వాళ్ళ వెండర్స్తో తక్కువ రేటుకు తీసుకునే కెపాసిటీ ఉందని అనుకోవచ్చు మనము. ఇక్కడ మెటీరియల్ కాస్ట్ తగ్గిందంటే. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూసినామంటే ఇక్కడ 3%, 6% ఇలా. ఇప్పుడు కరెంట్ చూసినామంటే 2-0%. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గించారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్, ఇక్కడ సేవ్ అయింది వాళ్ళకు. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ చూసినామంటే ఇక్కడ 7% అలా ఉంది, 9%. సో కరెంట్ వచ్చి 8% అనమాట. సో ఇక్కడ 7 to 8% రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఎక్కువ పెరగలేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో అదర్ కాస్ట్ అనేది కూడా తగ్గింది. సో ఓవరాల్గా వీళ్ళ ఎక్స్పెన్స్ అనేది ప్రతి దాంట్లో తగ్గించుకుంటూ వచ్చినారు లాస్ట్ 10 yearsలో. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినామంటే సో ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్స్లో, సో ఇక్కడ స్టార్టింగ్ ఇయర్స్ అంటే 2014లో చూసినామంటే 19%, 20%, 21, 20, 21, 20, 19, 20, 19, 19. సో ఇలా ఉంది. సో కరెంట్ లాస్ట్ 2 yearsలో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే అదర్ ఇన్కమ్ అనేది కూడా వీళ్ళకి పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు కరెంట్ వచ్చి 76 crores ఉంది. ఇంట్రెస్ట్ చూసినామంటే త్రూ అవుట్ ఇయర్స్ వీళ్ళ కంపెనీ అనేది బాగా గ్రోత్ అవుతుంది, కానీ వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది తక్కువ పే చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఇది 164 crores నుండి 1700 crores పెరిగింది. సో అలాగే నెట్ ప్రాఫిట్ చూసినామంటే 130 crores నుండి 200 crores పెరిగింది అనమాట. సో దగ్గరగా 9x ప్రాఫిట్స్ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళు ట్యాక్స్ అనేది కార్పొరేట్ ట్యాక్స్కు దగ్గర పే చేస్తున్నారు. ఇది పాజిటివ్ పాయింట్. సో ఓవరాల్గా లాస్ట్ 10 yearsలో సోలార్ ఇండస్ట్రీస్ సేల్స్, ప్రాఫిట్స్ ఇవన్నీ బాగా పెరుగుతూ వచ్చినాయి. అలాగే మెటీరియల్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇవంతా తగ్గిస్తూ వచ్చినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇంట్రెస్ట్ చూసినామంటే వీళ్ళు చాలా తక్కువ మెయింటైన్ చేసి చాలా తక్కువ పే చేస్తున్నారు. అంటే ఇది దగ్గరగా జీరో డెబ్ట్ కంపెనీ. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో దీనివల్ల వీళ్ళకు నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ చూసినామంటే కింద కాంపౌండింగ్ సేల్స్ గ్రోత్. సో కాంపౌండింగ్ సేల్స్ గ్రోత్ చూసినామంటే ఇక్కడ లాస్ట్ 12 months 24%, 3 years వస్తే 24%, ఇక్కడ 28%, 19%. సో సేల్స్ గ్రోత్ అనేది చాలా బాగుంది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ చూసినా కూడా ఇది బాగుంది. సో స్టాక్ ప్రైస్ గ్రోత్ ఇదే బాగుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగుందన్నమాట. సో ఇక్కడ మనకు అన్నీ చాలా బాగుంది. సో కానీ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇది మార్కెట్ క్యాప్ అనేది లార్జ్ క్యాప్. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కషన్ చేసినామంటే సోలార్ ఇండస్ట్రీస్ అనేది సో 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒకటి ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, ఇంకోటి డిఫెన్స్ ప్రోడక్ట్స్. సో ఇవి ఎక్స్ప్లోజివ్స్ అనమాట. సో అలాగే ఇక్కడ మనము ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. సో మనం క్వార్టర్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేసినాము. సో క్వార్టర్ రిజల్ట్స్లో మనకు ఏమర్థమైందంటే వీళ్ళకు ప్రతి క్వార్టర్లోన రిజల్ట్స్ అనేది బాగా వస్తుంది. ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, అలాగే సేల్స్ పెరుగుతున్నాయి అనమాట. సో అలాగే ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తున్నారు. సో అది పాజిటివ్ పాయింట్. అలాగే లాస్ట్ 10 years చూసినామంటే వీళ్ళు సేల్స్ అనేది 10 yearsలో సేల్స్ అనేది 1000 crores నుండి 7500 crores పెంచినారు. కానీ ఎక్స్పెన్స్ చూసి తగ్గిస్తూ వచ్చినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది లాస్ట్ 2 yearsలో బాగా పెరిగింది. తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది పెరిగిందనమాట. అది 130 crores నుండి 1282 crores, దగ్గర 9x పెరిగిందనమాట. సో అలాగే కాంపౌండ్ సేల్స్ గ్రోత్, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైసు, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవంతా చాలా బాగుందన్నమాట. సో ఇది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ షీటు, అలాగే క్యాష్ ఫ్లోస్, రిటర్న్స్ అన్నీ చెక్ చేస్తాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.